మే ఎండలు మార్చేస్తున్నాయి. రోజువారీ పనులకు బయట తిరిగే జనం రోడ్ల మీదకు వచ్చేందుకే భయపడుతున్నారు. సోమవారం కావలి పట్టణంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు కావలి డివిజన్లోని మండల కేంద్రమైన జల్దంకి గ్రామంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండు పారిశుధ్యాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, దుర్గంధం. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి బస్టాండ్లో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలి. పీడిత ప్రజలు ప్రపంచంలో ఉండరాదని సామ్యవాద సిద్ధాంతాన్ని సూత్రీకరించిన ప్రపంచ మేధావుల్లో ఒకరైన కారల్ మార్క్స్ జయంతి మే 5వ తేదీ. ఈ కమ్యూనిస్టు సిద్ధాంతకర్తను 19వ శతాబ్దపు తత్వవేత్తగా మేధావులు పరిగణిస్తారు. జర్మన్ కాన్ఫరెన్స్ లోని పుర్షియా కింగ్డమ్ పాలనలోని ట్రైర్ పట్టణంలో 1818లో జన్మించారు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్రం, చరిత్ర, కార్మిక స్థితిగతులు, వర్గ పోరాటాలు, ప్రకృతి శాస్త్రాలను అవపోసన పట్టారు. ఈయనను గురించి తెలుసుకోవాలంటే కొన్ని వేల గ్రంథాల నుండి సమాచారం సేకరించాల్సిందే. రచయిత కంటే, సమాజ శాస్త్ర పరిశోధకుని కంటే ముందు ఈయన మంచి జర్నలిస్టు. న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్కు 1852 నుండి 1862 వరకు ఒక దశాబ్ద కాలం కరస్పాండెంట్ గా విధులు నిర్వహించారు. 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక రచనలో ఈయన సూత్రీకరించిన వర్తమాన సమాజపు చరిత్రనంతా వర్గ పోరాటాల చరిత్రే అనే వాక్యం ఇప్పటి వర్తమానానికి సరిగ్గా అమరుతుంది. దోస్ కాపిటల్ ఆర్థికాంశాలపై వ్రాసిన పెద్ద గ్రంథం. ఈనాటికి ఆర్థిక శాస్త్రవేత్తలు దోస్ కాపిటల్ ను ఉడికించకుండా ఉండలేనంత ప్రసిద్ధ గ్రంథం. శాస్త్రీయ పునాదులపై సామ్యవాద సిద్ధాంతాన్ని, వర్గ పోరాటాలను, చారిత్రాత్మక భౌతికవాద విలువలను, అదనపు విలువ, కార్మిక వర్గ నియంతృత్వాలను విశ్లేషిస్తూ కార్మిక వర్గ నియంతృత్వం పరిణామ దశను దాటిన తర్వాత రాజ్యం లేని వర్గరహిత సమాజాన్ని కోరుకున్న భవిష్యత్తు దార్శనికుడు కారల్ మార్క్స్. ఈయన జన్మించిన భవనాన్ని కమ్యూనిజానికి సంబంధించిన మ్యూజియం గా జర్మనీ ఏర్పాటు చేసి ఉన్నారు. మార్క్స్ కు ఆజన్మాంత స్నేహితుడు ఫెడరిక్ ఎంగిల్స్. వీళ్ళిద్దరి భావాలకు చాలా దగ్గరతనముంది. 19వ శతాబ్ది తత్వవేత్త దార్శనికం చేసిన కమ్యూనిజాన్ని 20వ శతాబ్దంలో లెనిన్, స్టాలిన్లు కార్యాచరణ కావించారు. తదనంతర పరిణామాలను పక్కన పెడితే ఓ జనరంజక శాస్త్రీయ సిద్ధాంతకర్త ఆయన మార్క్స్ జయంతి సందర్భంగా కొంత విషయంతో మీ ముందుకు.
కావలి ఉదయగిరి వచ్చి కూడలిలో మాజీ మంత్రి కల్కి అన్నాథ్ రెడ్డి 8వ వర్ధంతిని అభిమానులు సోమవారం జరుపుకున్నారు. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.